హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లింపుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. మనం ఏదైనా బాధలో, వేదనలో, కష్టంలో ఉన్నప్పుడు, దేవా ఈ కష్టం తీరిపోతే మీకు ఈ కానుక ఇస్తాము, లేదా మీ సేవ చేస్తాము అంటూ ఏవేవో మొక్కుబడులు చేసుకుంటాం. దేవుడు ఆ కష్టం, బాధ తీర్చాక వచ్చిన ఆనందంలో మనం మొక్కుబడి చేసుకున్న విషయం మర్చిపోతాం. మొక్కుబడి చేసుకుని చెల్లింపకుండుట కంటే మొక్కుబడి చేసుకోకపోవటమే మేలు అని వాక్యం సెలవిస్తోంది. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రాబర్ట్ తను చేయని నేరానికి అరెస్ట్ చేయబడి కోర్టులో ఉరిశిక్ష విధింపబడిన ఖైదీగా జైల్లో ఉన్నాడు. కొన్ని రోజులలో ఉరివేయబోతారు. కానీ అతను ఏ నేరం చేయలేదు. మంచి ఆరోగ్యవంతుడు, యవ్వనస్తుడు. అతను దుఃఖంతో రాత్రింబవళ్ళు దేవుని ప్రార్థించసాగాడు. ఈ శిక్ష నుండి తప్పించి నన్ను విడుదల చేయిస్తే నేను బ్రతికినంత కాలం మీ సేవ చేస్తూ సువార్త ప్రకటిస్తూ బ్రతుకుతాను అని మొక్కుబడి చేసుకుని ప్రార్థించసాగాడు. అతని తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘం వారిని కలిసి తమ కుమారుని గురించి తెలుపగా వారు నిజం గ్రహించి అందరూ కలిసి ధర్నాలు చేయగా అతని కేసు మళ్ళీ విచారించగా అతను నిర్దోషి అని తెలుస్తుంది. అసలు దోషి పట్టుబడతాడు. రాబర్ట్ను నిర్దోషిగా తీర్పునిస్తూ విడుదల చేస్తారు. ఇంటికి వచ్చిన రాబర్ట్కు తల్లిదండ్రులు మంచి అమ్మాయితో వివాహం జరిపిస్తారు. కొత్త కాపురంలో సంతోషంగా జీవిస్తున్న రాబర్ట్ తను చేసుకున్న మొక్కుబడి గురించి మర్చిపోయాడు. ఒకరోజు రాబర్ట్కు ఒక దర్శనం వస్తుంది. అందులో యేసుప్రభు వారు మొక్కుబడి చేసుకుని మర్చిపోయావా అని గుర్తు చేసి దుఃఖంలో, బాధలో మునిగిపోయి నిరీక్షణ లేక ఉన్న వారిని చూపించి వారికి సువార్త ప్రకటించు, వారు నశించిపోకుండా వారిని రక్షణలోనికి నడిపించు అని చెప్పారు. వెంటనే రాబర్ట్, అతని భార్య దేవునికి క్షమాపణలు తెలుపుకుని వారి వద్దకు వెళ్ళి సువార్త ప్రకటించి వారి కోసం ప్రార్థన చేస్తూ వారిని రక్షణలోనికి నడిపిస్తూ దేవుని సేవ చేయసాగారు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనంలో, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేసేటప్పుడు వారిని జయించి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే మొదట తన ఇంటి నుండి ఏది ఎదురైతే అది యెహోవా దేవునికి ప్రతిష్ఠిస్తానని మొక్కుబడి చేసుకుంటాడు. తను దేవుని కృపలో క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు తన కూతురు ఎదురుగా వస్తుంది. యెఫ్తా తన కూతుర్ని దేవునికి ప్రతిష్ఠించి మొక్కుబడి చెల్లించుకుంటాడు. హన్నా కూడా తనకు కుమారుడు పుడితే దేవునికి సమర్పించుకుంటానని మొక్కుబడి చేసుకుని సమూయేలును బాలుడుగా ఉన్నప్పుడే దేవునికి ప్రతిష్ఠిస్తుంది. ఇలా కష్టంలో ఏదైనా మొక్కుబడి చేసుకుంటే మర్చిపోకుండా ఖచ్చితంగా మొక్కుబడి చెల్లించుకోవాలి, లేదా మొక్కుబడి చేసుకోకూడదు. మనం ఉపమానంలో తెలుసుకున్న రాబర్ట్ ఉరిశిక్ష పడ్డ ఖైదీ. ఇంకా కొద్ది రోజుల్లో ఉరి తీయబోతారు. అతన్ని దేవుడు అద్భుత రీతిగా నిర్దోషిగా విడుదల చేయిస్తారు. మంచి అమ్మాయితో వివాహం కూడా జరిపిస్తారు. కృతజ్ఞతతో తను మొక్కుకున్న ప్రకారం సేవ చేయాల్సిన విషయమే మర్చిపోతాడు. యేసుప్రభు వారు గుర్తు చేస్తే కానీ అతనికి గుర్తు రాలేదు. అలా ఉండక మనం ఏదైనా మొక్కుబడి చేసుకుంటే మర్చిపోకుండా హన్నాలాగా, యెఫ్తాలాగా మొక్కుబడులు చెల్లించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. మొక్కుబడులు చేసుకుంటే చెల్లించండి, లేకపోతే మొక్కుబడులు చేసుకోకుండుటయే మేలు అని నేర్పుతున్న దేవా వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏదైనా మొక్కుబడి చేసుకుని మర్చిపోయి ఉంటే ఇప్పుడే వారికి గుర్తు చేయండి నాయనా. వారు వాటిని చెల్లించేందుకు శక్తినిచ్చి సహాయం చేయండి. వారికి ఏ కష్టాలు లేకుండా ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, దీర్ఘాయువుతో, కదలని ఆర్థిక సమృద్ధితో, ఘనతతో, కుటుంబాలలో శాంతి సమాధానాలతో, ఐక్యతతో నింపి ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమెన్. మీరు కామెంట్స్‌లో పెట్టే ప్రేయర్ రిక్వెస్ట్‌లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము. దేనికి కృంగిపోకండి, నిరాశ పడకండి. దేవుని మహాకృప మనకందరికీ తోడుగా ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుని ప్రార్థిస్తూ ఉండండి. ఇంకా ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. మీకోసం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థిస్తాం. థాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.